is that you went to IFFI to the marketplace Yeah. and you sold your film, I mean, the concept of your film to Raj DK. Yeah. So that pitching process gurinchi koncham you can tell us that. సో యాక్చువల్లీ ఇఫ్ ఈ ఫిలిం బజార్ ఇట్ వాస్ మాకు అసలు తెలీదు ఫిలిం బజార్ అని ఉంటుందని నాకు తెలియదు అసలు. దట్ వాస్ వెరీ ఐ సో యూట్యూబ్ వీడియో వేర్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ ఇంటరాక్టింగ్, ఇదేదో బాగుందిరా, ఇదేదో ప్లేస్ బాగుంది, బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, 16,000 14,000 ఆర్ సంథింగ్. సో To participate in the bazaar. టు గో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎ హోటల్ బేసికలీ, ఇన్ మ్యారియట్ హోటల్ ఇన్ గోవా. సో లెట్స్ గో, లెట్స్ సీ. అసలు ఎక్స్పెక్టేషన్ లేదు, ఏం లేదు. ఐ జస్ట్ లైక్ ద వైబ్ అవుట్ దేర్. ఇట్స్ వెరీ గుడ్. లైక్ యూ నీడ్ టు మీట్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అరౌండ్ ద గ్లోబ్. అసలు పిక్ చేద్దామని నిజంగా ఇక్కడ పిక్ చేసేస్తే నిజంగా మెటీరియల్ అవుతుందని మాకు తెలీదు. సో వి జస్ట్ వెంట్ దేర్. సో ఫస్ట్ నేను వసంత్ వెళ్ళాము. సో వసంత్ అండ్ మీ మై రైటర్ వసంత్. సో వెళ్ళినప్పుడు చాలా మంది ఏదో మాకు దగ్గర పిచ్ బుక్ లేదు, ఏం లేదు. ఎవ్రీబడి ఈస్ పిచ్చింగ్ ఐడియాస్. మాకు అసలు అర్థం కాలేదు అక్కడ. సో ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ సంథింగ్. అంటే చాలా కియాటిక్గా ఉందన్నమాట అక్కడ. అంటే లైక్ ఐ మీన్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం, హూమ్ షుడ్ ఐ టాక్, అసలు ఏమీ తెలియదు మాకు ఇక్కడ. ఎవ్రీబడి ఆర్ ఇంటరాక్టింగ్ సో మచ్. సో మనం కూడా ఇలా పిచ్ చేయాలేమో. లైక్ ఎవ్రీబడి ఈస్ పిచ్చింగ్ వెరీ డిఫరెంట్లీ. I mean, some are pitching by VR. Imagine they showed in a VR headset their pitch, and they just showed. VR means you get to see very different experience, right? And ఎంత different kind of pictures నేను చూసి షాక్ అయ్యా యాక్చువల్లీ. సో ఇలా కూడా పిచ్ అంటే ఎవరైనా ఒక స్టోరీ ఇది ఐడియా అలా అంటే కానీ. సో వీ థాట్ లెట్స్ పిచ్ అవర్ ఐడియా. వీ హ్యాడ్ అన్ ఐడియా. సో సినిమా బండి ఐడియా, వీ హ్యాడ్ అన్ ఐడియా, అండ్ లెట్స్ పిచ్ ఇన్ పిక్చర్స్. అంటే ఇప్పుడు పిచ్ అంటే అది కూడా బోల్డ్ వర్డ్స్ ఉంటే కూడా చదవరు. ఇట్ వాజ్ లైక్ ఓన్లీ పిక్చర్స్, వెరీ స్మాల్ పిక్చర్స్. అండ్ వి జస్ట్ ఆ క్యాన్వా యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని, సో వెంటనే అప్పటికప్పుడే మీ అండ్ వసంత్ పిచ్ బేసికల్ ఒక బుక్ లా చేసాం అనమాట. సో చేసాము, ఎవరు చూపించాలో తెలియదు బేసికల్లీ. సో అనుకోకుండా మేము ఒక సెమినార్ హాల్లో రాజ్ సర్ వాజ్ సిట్టింగ్ బిసైడ్ us. దే ఆర్ ఆల్సో తెలుగు పీపుల్ బేసికల్లీ. సో మేము తెలుగు పీపుల్. సో దట్ వాజ్ ఫస్ట్ థింగ్, తెలుగు. సో వెంటనే రాజ్ వాజ్ లైక్ కమ్ ఆఫ్టర్ ద లైక్ సెషన్, విల్ జస్ట్ మీట్. దెన్ ఐ జస్ట్ టోల్డ్ ఇలాగా ఐడియా ఉంది సార్ అండి. ఓకే, బట్ అంటే వీ డోంట్ నో హౌ యుల్ మేక్ ఇట్, బట్ ఇంట్రెస్టింగ్ ఐడియా. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. Make one demo film and come basically. And Raj gave the number basically. So after that 3 days session కదా. ఆఫ్టర్ దట్ మీ అండ్ రైటర్ ఏంటంటే మనం నిజంగా వింటారట మన సబ్జెక్ట్, ఏదో ఇచ్చారు నంబర్ ఇచ్చారు అంటే నేను వీఆర్ లైక్ అప్పుడప్పుడు లైక్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, రాజు డీకే వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళు కనిపించడానికి వీఆర్ ట్రైంగ్ టు ఇంకా వాళ్ళని రిజిస్టర్ చేయడానికి. ఓకే మేము వచ్చాము, మీతో మాట్లాడాము, మళ్ళీ అదే రిజిస్టర్ చేయడానికి. We just wanted to meet them always in the parties and all. Hey, hi sir. We just we interaction కలపడానికి basically. And మా వైఫ్ కూడా వచ్చింది అనమాట అక్కడికి. Like she is not into films. So she sat at the table and we asked her, you tell you're a production designer, just introduce like that, so they will feel confident that we're a team and we can do a good film and all. So slowly we introduce her to Raj sir and say, sir, he's the production designer. Then he gets small confidence. Oh, they got a good team and all. Okay. So slowly ala we just after that మేము వచ్చాం బెంగళూరు and we made one short film. After 4 months or 5 months we never contacted them. ఎందుకు అలా బజ్ చేస్తే ఇంక మళ్ళీ పట్టించుకోకుండా ఆపేస్తారు. మేక్ సంథింగ్ ప్రొడక్టివ్ అండ్ లెట్స్ అప్రోచ్ ఇట్ లైక్ ఫుల్లీ సాలిడ్ పిక్చర్. సో అప్పుడు మా షార్ట్ ఫిల్మ్ కూడా ఎలా తీసామంటే, రాజ్ అండ్ డీకే ఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్, సో యూ హ్యావ్ టు డూ ఇట్. దట్ వాజ్ అవర్ బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ఎవరికైనా పిక్ చేసినప్పుడు వీఆర్ షోయింగ్ ఇట్ టు రాజ్ అండ్ డీకే సార్, వీఆర్ షోయింగ్ ఇట్. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. సో ఈ యాక్టర్స్ ఎవరికి కూడా షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ కి ఫీచర్ ఫిల్మ్ ఉంటారని తెలియదు. సో దే నెవర్ నో. ఇట్ వాజ్ లైక్ మాకు ఆపర్చునిటీ వస్తే పెద్ద స్టార్స్ తో ఎవరైనా పెద్ద వాళ్ళతో చేస్తారని వాళ్ళకు హోప్. దే ఆల్ డిడ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే ఈ షార్ట్ ఫిల్మ్ చేశారు, బట్ దే విల్ గెట్ యాజ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వీ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ, దే థాట్. సో ఆఫ్టర్ షోయింగ్ ఇట్ టు రాజ్ సార్ అండ్ they loved it and he told let's get the same actors, then everybody was very happy about it basically.
సో యూ షోడ్ హిమ్ డెమో ఫిల్మ్ ఆఫ్ సినిమా బండి. యా ఇట్ ఈస్ అ 40 minutes ఫిల్మ్. ఇట్స్ ద సేమ్ ఫిల్మ్ బేసికల్లీ. ఓకే ఇట్స్ ఎ వెరీ అంటే సినిమా బండి చాలా నచ్చింది రాజ్ సార్కి. వి జస్ట్ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ ఫర్ ద ఫిల్మ్ సేక్. ఇప్పుడు ఫిల్మ్ అంటే బడ్జెట్ వచ్చేస్తుంది బోల్డ్, లెట్స్ నాట్ డూ దట్ బేసికల్లీ. పాడి చేయొద్దు. షార్ట్ ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్, వెరీ అథెంటిక్, వెరీ ఆర్గానిక్ గా ఉంటుంది. సో వీ లిటరలీ షార్ట్ ఫిల్మ్ ఎలా చేసామో వీ హ్యాడ్ ఫ్రేమ్స్ ఆల్సో. ఇలాగే ఇది కూడా చేద్దాం. జనరల్లీ రాజండికి ప్రొడక్షన్ వచ్చేసరికి లెట్స్ ఇంక్రీస్ ద బడ్జెట్, లెట్స్ డూ అలా చేయలేదు. వీ వాంటెడ్ టు బి వెరీ ఆనెస్ట్ టు వాట్ వీ డిడ్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్. సో ఈవెన్ రాజ్ వాస్ ఆల్సో, మీరు షార్ట్ ఫిల్మ్ ఎలా తీసారో అలాగే తీయండి సినిమా కూడా. డోంట్ ఓవర్ డూ ఇట్.